హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళీ జోన్. ఈరోజు మురళీ జోన్ ఛానల్ ద్వారా మనం చూస్తుంది బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ఫేజ్ 2. మనం జ్యోతిమల్ ఆపోజిట్ నుంచి స్టార్ట్ అయ్యామండి. అటువైపు కనిపిస్తుంది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఫస్ట్ ఫేజ్. ఇది సెకండ్ ఫేజ్కు సంబంధించింది. ఈ ఫస్ట్ A1 పియర్ అండి, అంటే ఫస్ట్ పియర్ స్టార్టింగ్ ఏదైతే అపార్ట్మెంట్ రోడ్ వస్తుందో అక్కడి నుంచి ఫస్ట్ A1 పియర్ వస్తుంది. ఇది మొదటి పిల్లర్, ఫస్ట్ A1 వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ పిల్లర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ పిల్లర్ యొక్క వర్క్స్. కానీ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ అండి చాలా ఫాస్ట్. ఇది సెకండ్ పియర్ అండి, రెండవ పిల్లరు. చాలా ఫాస్ట్ అండి. సుమారుగా నేను వాళ్ళని అడిగినప్పుడు సుమారుగా 1.5 year టైం అయితే ఉందంట, కానీ 1 yearలోనే కంప్లీట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. ఫోర్త్ పియర్ ఇది, అంటే సంవత్సరంన్నర టైం ఉన్నా కూడా 1 yearలోనే కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. ఇది 5వ పిల్లర్కి సంబంధించిన వర్క్స్ అండి. చాలా ఫాస్ట్గా జరుగుతుందండి బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ వర్క్స్ మాత్రం. ఇది 6వ పిల్లర్కి సంబంధించిన వర్క్స్ ఓపెన్ చేశారు. అక్కడి నుంచి క్యాప్ వస్తుందంట. అక్కడి నుంచి 4 పైల్స్ని కలిపి ఒక క్యాప్ లాగా వస్తుందంట. ఇది 7th పియర్, 7వ పిల్లర్. ఇది చాలా అసలు మళ్ళీ నెక్స్ట్ వీక్ వారం లోపు వెళ్ళేలోపు ఇది 8th పియర్ అండి. నెక్స్ట్ వీక్ వారం దాటిన తర్వాత వీడియో తీయడానికి వెళ్ళేలోపు చాలా మార్పు వస్తుందన్నమాట. నేను అనుకున్న దానికంటే ఇంకెక్కువగా వర్క్స్ జరిగినట్టుగా నాకు కనిపిస్తుంది. ఇది 9వ పిల్లరు, బెంజి సర్కిల్ సెంటర్లోనే పక్కనే మనం చూస్తున్నాం బెంజి సర్కిల్ సెంటరు. బెంజి సర్కిల్ సెంటర్ దాటిన తర్వాత ట్రెండ్ సెట్ ఆపోజిట్ ఇది 10వ పిల్లర్, 10th పియర్. 10వ పిల్లర్కి సంబంధించిన వర్క్స్ చూస్తున్నాం. పక్కన ట్రెండ్ సెట్ మాల్ మనం చూస్తున్నాం. ఇది 11th పియర్కి సంబంధించిన వర్క్స్, 11వ పిల్లర్కి సంబంధించిన వర్క్స్. పైన మనకు కనిపిస్తుంది కదా క్యాప్, 4 పిల్లర్లను కలిపి ఆ క్యాప్ అంటారంట దాన్ని, కట్టిన దాన్ని. క్యాప్ పైన పియర్ వస్తుంది రౌండ్గా, కింద 4 పైల్స్ వస్తాయి, మధ్యలో ఆ 4ని కలిపి క్యాప్ వస్తుంది, దానిపైన పియర్ వస్తుంది. ఇది 12వ పిల్లర్కి సంబంధించిన వర్క్స్ బాక్స్. ఏదైతే సెంటరింగ్ వర్క్స్, రాడ్ బెండింగ్ వర్క్స్ ఏదైతే ఉంటాయో ఆ వర్క్స్ జరుగుతున్నాయి 12వ పిల్లర్కి సంబంధించినవి. కంపెనీ పేరు వచ్చేసి, కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు వచ్చేసి లక్ష్మీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఆ పియర్కి సంబంధించిన రాడ్ బెండింగ్ వర్క్స్ చేస్తున్నారు. కింద క్యాప్, పైన పియర్కి సంబంధించిన వర్క్స్ అవి జరుగుతున్నాయి. కానీ చాలా సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారు, 1.5 year ఉంది, కానీ 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పారు. బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్. ఇంకొకటి ఏంటంటే అండి, అవతల ఫస్ట్ ఫేజ్కి దీనికి కొంచెం తేడా ఉంటుందంట. ఫస్ట్ ఫేజ్కి రోడ్ ఎక్కువ వస్తుంది, ఎండ్స్ అటు బెంజి సర్కిల్ మన రమేష్ హాస్పిటల్ జంక్షన్ వైపు అయినా ఇటైనా రోడ్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు రోడ్డు తక్కువ వస్తాయంట, ఫిల్లర్స్ ఎక్కువ వస్తాయంట. నాకు తెలిసి ఎల్మంచిల్ కాంప్లెక్స్ దాటిన తర్వాత వరకు కూడా ఫిల్లర్సే రావచ్చని నేను అనుకుంటున్నాను. సుమారుగా 56 పిల్లర్లు అన్నారు. నెక్స్ట్ మాత్రం ఎగ్జాక్ట్గా చెప్తాను. అంతకుముందు ఫస్ట్ ఫేజ్కి 49 దాకా ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసి 56 ఫిల్లర్స్ వస్తాయని చెప్పారు. 13th పియర్, 13వ పిల్లర్కి సంబంధించిన వర్క్స్ మనం చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళీ జోన్ ఛానల్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళీ జోన్ ఛానల్. ఇది వచ్చేసి 14th పియర్ అండి, 14వ పిల్లర్కి సంబంధించిన వర్క్స్ మనం చూస్తున్నాం. మ్యాక్సిమం పైల్స్ అన్నీ దాదాపు చాలా పిల్లర్కి సంబంధించిన పైల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పైల్స్ ఓపెన్ జరిగింది, కొన్ని పియర్స్ కూడా పైకి లెగుస్తున్నాయి. ఇది 15వ పిల్లర్కి సంబంధించిన వర్క్స్, 15th పియర్. చాలా ఫాస్ట్ అండి. బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ సూపర్ ఫాస్ట్గా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇది 16th పియర్ అండి. ఈ మధ్యలో ఒక 2 వారాలు అవుతుందండి, నేను తీయలేకపోయాను. ఇది 17th పియర్. బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ అంటే ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 3 వీడియోస్ పెట్టడానికి కొంచెం తిరగడం వల్ల ఇది తీయలేకపోయాను. ఇది 18th పియర్ అండి. 18th పియర్కి సంబంధించిన వర్క్స్ మనం చూస్తున్నాం.
దీని నెంబర్ మాత్రం నేను చూడలేదండి. ఇక్కడ ఈ వీడియో తీసే దాంట్లో నేను నెంబర్ చూడలేకపోయాను. ఆ పైల్స్ ఓపెన్ చేసి వాటిని ఏదైతే మధ్యలో కాంక్రీట్ని కట్ చేసి ఆ దిమ్మల్ని బయటకు తీస్తున్నారు. ఆ 4 పైల్స్ని కలిపి క్యాప్ వస్తుంది. క్యాప్ పైన పిల్లర్ వస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి సుమారుగా 2.77 కిలోమీటర్స్గా మనకు చెప్పారు. అలాగే దీని అమౌంట్ కూడా నేను కింద స్క్రోలింగ్లో ఇచ్చాను. ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఇది 1 ఇయర్లో కంప్లీట్, అంటే 1.5 ఇయర్ టైం ఉన్నా కానీ 1 ఇయర్లోనే కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ వీడియో. అలాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, అలాగే మన విజయవాడ బైపాస్ సంబంధించిన ప్యాకేజ్ 3 వీడియోస్, అలాగే విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 4 వీడియోస్, అలాగే చిన్నోట్పల్లి నుంచి కల్లపరు వరకు, అలాగే ప్యాకేజ్ 1 వీడియోస్ కూడా వస్తుంటాయి. అలాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళీ జోన్ ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇది 23వ పిల్లర్కి సంబంధించినదండి. 23వ పిల్లర్కి సంబంధించిన వర్క్స్ మనం చూస్తున్నాం. ఇది 38 ఇది మాత్రం కరెక్ట్గా మెట్రోపాలిటన్ హోటల్ ఏదైతే ఉందో NH మనం దీని పక్కన స్టెల్లా కాలేజ్ ఆపోజిట్ వస్తుంది. ఇటు గాయత్రి నగర్కి వెళ్ళే రోడ్ క్రాసింగ్లో వస్తుంది. ఇది 36వ పిల్లర్ సుమారుగా ఉంటుంది. 30 ఎబోనే ఉంటుంది. దానికి సంబంధించిన పైల్ వర్క్స్ జరుగుతున్నాయి. మెట్రోపాలిటన్ హోటల్ దగ్గరలో, అంటే అటు 5వ నెంబర్ రూటు, పాత 5వ నెంబర్ రూటు దగ్గరలో ఉంటుంది ఈ ఏరియా. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ వీడియోస్ ద్వారా నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. చాలా మంది వేరే దేశాల నుంచి కూడా పెడుతున్నారు. నాకు చాలా ఆనందం, చాలా హ్యాపీగా ఉంది. ఇది వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్లోనండి. ఇది 41వ పిల్లర్. ఇక్కడ నేను అడిగాను, 41వ పిల్లర్కి సంబంధించిన పైల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది రమేష్ హాస్పిటల్కి సంబంధించిన ఏరియా దగ్గరలోకి వచ్చేసాం. ఎగ్జిక్యూటివ్ క్లబ్ దగ్గరలో, అది గురునానక్ కాలనీ వెళ్ళి ఆ ఏరియాలో దగ్గరలో ఉంటుంది ఈ పైల్ 41వ పిల్లర్కి సంబంధించిన వర్క్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్స్ మనం చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళీ జోన్ ఛానల్. ఇది మన రమేష్ హాస్పిటల్ సెంటర్ దాటిన తర్వాత ఈ చెట్లన్నీ కొట్టేశారండి. ఎలమంచిలి కాంప్లెక్స్ ఆపోజిట్, స్పెన్సర్స్ ఆపోజిట్లో ఉంటుంది. మనకు ఎదురుగా కనిపిస్తుంది నోటెల్ హోటల్. ఇది వచ్చేసి నోటెల్ హోటల్ ఆపోజిట్లో ఉండి ఎగ్జాక్ట్గా వినాయక్ థియేటర్కి ఆపోజిట్. వినాయక్ థియేటర్ తీసేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.